హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా ఇప్పుడు మనం జక్కాపూర్ చెరువు దగ్గర ఉన్నాం. మనం జక్కాపూర్ చెరువు దగ్గర దాకా వర్క్ ఎట్లయింది అనేది మనం ఇంతకుముందు వీడియోస్లో చూసుకున్నాం. మరి ఇప్పుడు ఈ వీడియోలో మనం జక్కాపూర్ చెరువు నుండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ అనేది దాదాపు దగ్గర ఉంటుంది. అంటే ఒక పైన భాగం ఒకటి ఉంది, ఆ పైన భాగం ఒకటి క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ అసలు ఆ ట్రైన్ అనేది మళ్ళీ కిందికి వెళ్తుంది. అసలు కింది పోయి మీకు ఈ బ్రిడ్జ్ ఎట్లుంది అనేది, ఆ కింది భాగం అనేది ఎట్లుంది అనేది మీకు వివరిస్తే అసలు ట్రైన్ వెళ్ళి ఒకసారి మనకి గమనించుకుంటాం. కిందికి పోయి బ్రిడ్జ్ మొత్తం బాగానే పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది ఒక కొలికి వచ్చింది. ఈ కొలికి వచ్చేది ఒక పైన భాగం ఏదైతుందో ఆ ఒక పైన భాగాన్ని దాన్ని స్లాబ్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది. అది కానీ ఇక్కడ ఒక డౌట్ ఏంది ఏంటంటే ఈ ప్లేస్లో నుండి వెళ్తుంది, ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ నుండి, అంటే నాకు తెలిసి ఈ ప్లేస్ నుండి వెళ్తుంది ట్రైన్ వెళ్తుంది. ట్రాక్ అనేది దీంట్లోకి వెళ్ళేస్తారు. అంటే ఒకవేళ ఒక డౌట్ వచ్చి ఇలా పడుతుందా పట్టదా అంటే కంపల్సరీ పట్టేటట్టే ఉంది. పైనకి వెళ్ళంటే అది పాసిబుల్ కాదు, ఎందుకంటే మొత్తం డౌన్ చేసేసారు. ఇక్కడ డౌన్ చేసేసారు, అక్కడ సైడ్ డౌన్ చేసేసారు. ఇక పైనకి వెళ్ళి ట్రైన్ వెళ్ళాలంటే పైనకి వెళ్ళలేదు, అది పాసిబుల్ కాదు విషయం అది. కానీ ఇళ్ళకెళ్ళి ట్రాక్ వేస్తారు. ఈ మధ్యలో ఏదైతుందో ఈ మధ్యలో ఇళ్ళకెళ్ళి ట్రాక్ వేస్తారు. కానీ పడుతుంది ఇంట్లో ట్రైన్, నాకైతే డౌట్ వస్తుంది. పట్టదే వాళ్ళు చూసుకొని నేను చేస్తారా? ఈ మధ్యలో దీనికెళ్ళే ట్రైన్ వెళ్తుంది. ఇంకా కూడా అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం కూడా స్టార్ట్ చేశారు. వాస్తవానికి ఇది ఇంతకుముందుకు ఇదంతా ఒక చెరువు భాగంలో ఉండే, ఈ ప్లేస్ అంతా ఒక చెరువు భాగంలో ఉండే, అటు మొత్తం కట్టేసి మనకు ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేపట్టాడు. సరే ముందు ఇంకెట్టుందో చూసుకుందాం మనం. మనకు ఈ చెరువు పక్కకి ఒక కెనాల్ వస్తుంది. మనకి ఈ కెనాల్ ఉంది. ఈ కెనాలు అది అక్కడ సైడ్ నుండి వస్తుంది. మనకి అక్కడ సైడ్ నుండి వస్తుంది. ఇక్కడ మొత్తం దీన్ని క్లియర్ చేసేసారు, మొత్తం పలగొట్టేసి ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం జరిపిస్తారు. ఈ బ్రిడ్జి నిర్మాణం జరిపిస్తున్న ఏది దీనికి కెనాల్కి మళ్ళీ ఈ బ్రిడ్జి కడితేనే ఈ కెనాల్ సెట్ అవుతుంది. మళ్ళీ కెనాల్ సెట్ అయ్యి మళ్ళీ వాటర్ అనేది ఇటు వెళ్ళిపోతాయి. ఇక్కడ నుండి ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం అడుగడుగున రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగేటప్పుడు ఖచ్చితంగా అడుగడుగున ఏది పాసిబుల్ అయితే అది తీసుకుంటూ వస్తూనే ఉంటుంది. ఇది బ్రిడ్జిలు కూడా కొంచెం బ్రిడ్జిలు నేను చూసినా కానీ ఒకసారి మొత్తం బ్రిడ్జిలు ఎన్ని ఉన్నాయన్నది కూడా ఒకసారి మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేస్తాను అనుకుంటున్నా. ఇక్కడ ఒకటి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే ఇటు వాటర్ వెళ్ళడానికి యూజ్ అవుతాయి. చెరువు దగ్గర బ్రిడ్జి నుండి మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మొత్తం సైడ్కి అంతా బలాస్ట్ వేసి పెట్టేసుకున్నారు. అంటే బలాస్ట్ సైడ్కి వేసి పెట్టుకున్నారు కానీ ఇది చాలా రోజుల నుండి ఉంటుంది బలాస్ట్. ఇది ఈ కింది భాగం అవుతుంది. ఇది మొత్తం క్లీన్ చేసేసి ఇప్పుడు ఆ బలాస్ట్ అనేది కొంతవరకు తొక్కించిన తర్వాత సిమెంట్ కాంక్రీట్ ఇలాంటివి తొక్కించిన తర్వాత బలాస్ట్ వేసి వాళ్ళు ట్రాక్ నిర్మాణం జరుగుతారు. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ మీకు కనబడుతుండొచ్చు వాటర్, ఈ వాటర్ ఇక్కడ మొత్తం ఈ చెరువు దగ్గర ఉండడం వల్ల కావచ్చు వాటర్ అంతా పైన ఇట్లా తీసుకుంటూ పోతూ ఉంటే వాటర్ వెళ్తూనే ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళు ఇంతమందికి ఉన్న వాళ్ళు కూడా బాయిల్ లాంటివి పట్టినా కానీ వాళ్ళకు వాటర్ సోర్స్ అయితే బాగానే ఉండేది. మరి వాళ్ళు అసలు ఎందుకు తోక్కోలేరేమో తెలియదు. కానీ ఇక్కడైతే మరి మనం చూసి దాని దగ్గర అంతే. ఇప్పుడు కూడా ఇక్కడ కొంచెం దూరంలో ఇంచుమించు ఒక 200 మీటర్లు ఉంటుంది కదా దూరం. 200 మీటర్లు కూడా పైన తీసిరు. ఇక పైన వాటర్ వస్తున్నాయి, పైన వాటర్ వెళ్ళినాయి. సరే ముందు ఇంకా వర్క్ నడుస్తుంది. మనకు కొంచెం ముందు దాకా మన చెరువు నుండి కొంచెం ముందు దాకా ఒక 300 మీటర్లు ఉండే వరకు కొంచెం మనకు డౌన్ ఉంది. ఇక్కడ నుండి మళ్ళీ మనకి హైట్ అవుతుంది. ఇక్కడ ఈ దగ్గరనే కప్పలకుంట ఉంటుంది. ఈ కప్పలకుంట నుండి మనకి హైట్ అవుతుంది. ఇక్కడ మొత్తం హైట్ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే కొంతవరకు చెరువు అయితే పోయినట్టే. ఇంకా బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఇంకా కంప్లీట్గా పూర్తి స్థాయిలో వర్క్ కంప్లీట్ కాలేదు. నాకు ఇష్టమైన ప్లేస్ రాబోతుంది. జక్కాపూర్ చెరువుకి అండ్ చిన్నలింగపూర్కి మధ్యలో అడుగడుగున పెద్ద పెద్ద బ్రిడ్జిలు ఉన్నాయి. చాలా పెద్ద బ్రిడ్జిలు. పైనకి వెళ్తూ చూద్దాం. మరి కిందికి వెళ్తూ ఉంది, పైనకి వెళ్తూ ఉంది. కట్ చేసేసారు. మళ్ళీ కిందికి వెళ్ళి పోవాలి. మళ్ళీ ముందుకు ఇంకో తవ్వు ఉంది అన్న కదా, ఆ తవ్వకి వెళ్ళిపోవాలి. మళ్ళీ పైనకి అక్కడ తవ్వ లేకుంటే మళ్ళీ కిందికి వెళ్తూ ఉంది. మళ్ళీ కింది తవ్వ అంటే వెళ్తున్నా. దానికైతే ఇదైతే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ ప్లేస్ ఇది.
ఎందుకు అని అంటే ఇక్కడ నుండి అటు చాలా చాలా మట్టుకు ఇట్లా రౌండ్ తిరుగుతుంది, ఇట్లా ట్రైన్ అనేది ఇట్లా రౌండ్ తిరుగుతుంది, ఇట్లా రౌండ్ తిరుగుతూ ఒక వ్యూ అనేది సూపర్గా కనబడుతుంది. మనము ట్రైన్లో వెళ్తా ఉంటే సూపర్గా కనబడుతుంది. ఈ వీడియో చాలా చాలా కొంతవరకు డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకంటే గాలి వస్తుంది కాబట్టి బాగా డిస్టర్బెన్స్గా ఉంది. మంచి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యలో కూడా నేను కొంతవరకు వీడియోస్ తీయకపోవడానికి కూడా కారణం ఈ గాలి. ఎంత మనం బ్లూటూత్ మైక్లు పెట్టినా కానీ కొంతవరకు సపోర్ట్గా ఉండట్లేదు వాయిస్ అనేది. అందుకే ఈ మధ్యలో కొంచెం వీడియోస్ కూడా తీయట్లేదు ఈ గాలి ఎఫెక్ట్ వల్ల. ఈ వ్యూ అయితే నాకు సూపర్గా కనబడుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇది మన ఇంత చదివి అంటే 2-3 ఫేవరెట్ ప్లేస్ ఉన్నాయి, కానీ ఇది అంటే బాగా నచ్చింది నాకు. సరే గాలి వల్ల బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది బాగా హైట్ ఉంది. ఇక్కడ స్లీపర్స్ ఎట్లా ఎత్తారు, ట్రాక్ అనేది బయటకి ఎట్లా వేస్తారు అనేది మనం నెక్స్ట్ తర్వాత ఏవైతే వీడియోస్ ఉంటాయో ఆ వీడియోస్ చూసుకుందాం మనం. సరే ఓకే, ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేద్దాం అనుకుంటాను, కానీ పాసిబుల్ అయితే కదా మరి చూద్దాము. ఇంకా ముందు చిన్న లింగపూర్ దగ్గర కూడా కొన్ని బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ కూడా కొంచెం టైం పట్టేట్టుంది. మొత్తానికైతే చిన్న లింగాపూర్ పెద్ద లింగాపూర్ రోడ్డు వరకు పరిస్థితి ఇట్లా ఉంది. ఈ వీడియోతో ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ముందు వర్క్ ఎట్లుందనేది చూసుకుందాం. ఓకే రైట్, బాయ్.